అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E7 N16 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నెక్కల్లు అనే విలేజ్ అనమాట. అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా చేయడం కోసం గతంలో ఒక కెనాల్ని అయితే తవ్వారు. ఆ కెనాల్ వర్క్ జరిగినట్టు చాలా మందికి అయితే తెలియదు. ప్రెసెంట్ ఆ కెనాల్ వర్క్ జరిగిన చోటే నేనైతే ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, గతంలో కెనాల్ కోసం ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఒక బారికేడ్లా వేసుకున్నారు. ఈ వైపు ఇటువైపే కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరిగినాయి. భారీ అంటే కొన్ని కిలోమీటర్స్ వరకు కెనాల్ని అయితే తవ్వారు. నేరుగా కృష్ణా నదిలో నుండి కెనాల్ని అయితే లాగి అసెంబ్లీ కానీ ఇంకా శాఖమూరు పార్క్కి అయితే డైవర్ట్ చేసిద్దామని అయితే అనుకున్నారు. అమరావతి బ్లూ అండ్ గ్రీన్ సిటీలో భాగంగా అంటే రోడ్లకి వైపు ఉన్న చెట్లకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఈ కృష్ణా నదిలో నుండి కెనాల్ని కూడా తవ్వుకుంటూ అంతే ప్రయారిటీ అయితే ఇచ్చారు. అంటే ఫ్యూచర్లో బోటింగ్ పరంగా కానీ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం అయితే బాగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ కాంట్రాక్ట్ సంస్థ వేసుకున్న రోడ్డు అనమాట గతంలో ఇదంతా. అంత వర్క్ జరిగినా చాలా మందికి కెనాల్ ఇంత వర్క్ జరిగిందని చెప్పి చాలా మందికి తెలీదు. ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్‌గా E3 రోడ్డు N17 రోడ్డు జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అక్కడి నుండి అయితే స్టార్ట్ అయినాయి. అలాగే E3 రోడ్డు అందరికీ తెలిసిందే, సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ పాయింట్ ఏదని చెప్పి చాలా మందికి తెలీదు. ఆ ఎండింగ్ పాయింట్ ఏం లేదు. E3 రోడ్డు దొండపాడు దాటిన తర్వాత ఎండ్ అయిపోయి N17 రోడ్లోకి అయితే కలిసిద్ది. నేను అది కూడా డీటెయిల్‌గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే E3 రోడ్డు. అంటే E3 రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ పాయింట్ చాలా మందికి తెలియదు. ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి దొండపాడు దాటిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే ఎండ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న N17 రోడ్లోకి అయితే కలిసిద్ది. మీరు ఇక్కడ N17 రోడ్డు కూడా చూడొచ్చు. ఇదే అనమాట N17 రోడ్డు. మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్‌లో 34 ట్రంక్ రోడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఏమో 16, నార్త్ ఫేసింగ్ రోడ్లు ఏమో 18 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ E3 N17 రోడ్ జంక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఈ జంక్షన్ దగ్గరే ఈ కెనాల్‌కి సంబంధించిన పనులైతే జరిగినాయి. నేను మీకు ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తాను. యాక్చువల్లీ ఈ కెనాల్‌ని వైకుంఠపురం దగ్గర దాకా అయితే తీసుకెళ్ళాలి. ఫ్యూచర్‌లో వైకుంఠపురం దగ్గర తీసుకెళ్ళి అక్కడ కృష్ణా నదిలో అయితే కలుపుతారు. ప్రెజెంట్ ఇక్కడ నుండి అయితే పనులు జరిగినాయి కదా! నేను డీటెయిల్‌గా ఇక్కడ నుండి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక బారికేడ్స్ కనిపిస్తున్నాయి చూసారా? అప్పట్లో వర్క్స్ చేసేటప్పుడు ఈ బారికేడ్స్ అయితే పెట్టారు. అలాగే నేను ఈ కెనాల్‌కి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ కెనాల్స్‌కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డీటెయిల్‌గా ఒక సెపరేట్ మాస్టర్ ప్లాన్ కూడా క్రియేట్ చేశారు. 2018లో క్రియేట్ చేసిన ప్లాన్ చూడండి. ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ప్రతిదీ డీటెయిల్‌గా అయితే ఇందులో ఉంది. దాదాపు 169 పేజెస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి గ్రావిటీ కెనాల్. దీనికి సంబంధించిన వీడియోనే అన్నమాట ఇప్పుడు మనం చేసింది. ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిందే కాకుండా ఈ అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ప్రతిదీ డీటెయిల్‌గా అయితే ఉంది. దాదాపు 169 పేజెస్ అయితే నేను చూశాను. దాంట్లో కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇక్కడ నుండి కెనాల్ వర్క్స్ ఎలా జరిగినాయో కూడా చూడొచ్చు. ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా అనమాట. ఈ సీడ్ క్యాపిటల్ ఏరియా వైపే దాదాపు 7.83 కిలోమీటర్ల వరకు ఈ కెనాల్ వర్క్స్ దాదాపు 70-80% వరకు అయితే కంప్లీట్ అయినాయి. మీరు ఇక్కడ కెనాల్ కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉందో. దాదాపు 120 అడుగుల వరకు అయితే ఉండిద్ది ఈ వెడల్పు. అలాగే 7.83 ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో అయితే వర్క్స్ అయితే జరిగినాయి. ఈ మొత్తం ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇది లామ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యిద్ది. లామ్ దగ్గర ఒక రిజర్వాయర్ వచ్చింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిలో అయితే కలవాలి ఈ కెనాల్ అయితే. ఇక్కడ మీరు చూసేది వచ్చేసి N16 రోడ్డు. నేను ఇందాక ఈ N17 రోడ్డు అని చెప్పా కదా! E3 రోడ్డు N17 రోడ్లో కలుస్తుంది. అలాగే E2 రోడ్డు N16 రోడ్లో అయితే కలిసిద్ది. ఈ N16 రోడ్డు వైపే దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఈ కెనాల్ వర్క్స్ అయితే జరిగినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కెనాల్ కూడా ఎలా ఉందో. అక్కడక్కడ కొన్ని వర్క్స్ అయితే జరగాల్సి ఉంది. కానీ చాలా వరకు ఈ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిగినాయి. నేను మీకు లామ్ దగ్గర ఒక రిజర్వాయర్ అని చెప్పా కదా! దాని తర్వాత నాకు తెలిసి ఇంకా ఈ కెనాల్ వైపే ఇంకా కొంచెం డైవర్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ వైపు డైవర్ట్ అయ్యిద్ది. అది క్యాపిటల్ రీజియన్‌లోకి వెళ్ళిద్ది. అంటే కోర్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే వెళ్ళి అక్కడ శాఖమూరు పార్క్‌లో కూడా అక్కడ ఒక రిజర్వాయర్ వస్తుంది. దాదాపు 50 ఎకరాల్లో. అక్కడ రిజర్వాయర్‌లో కూడా కలిసిద్ది. దాని తర్వాత నీరుకొండ దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ అంటే 0.5 టీఎంసీతో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ కెనాల్ ద్వారానే వాటర్ అయితే వెళ్ళిద్ది. అక్కడ దాని తర్వాత మళ్ళీ డైవర్ట్ అయ్యి ఏంటంటే మళ్ళీ
వెంకటపాలెం దగ్గర ఇంకో రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా రిజర్వాయర్‌లో కలిసిన తర్వాత మళ్ళీ ఇది కొండవీటి వాగులోకి డైవర్ట్ అయ్యి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలా అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది, అక్కడ కృష్ణా నదిలో అయితే కలవాల్సింది. ఇప్పుడు నేను మీకు ఏదైతే కనెక్టివిటీ పరంగా చెప్పానో అదొచ్చేసి ఫ్యూచర్‌లో అమరావతిలో ఏమైనా ఫ్లడ్స్ వస్తే ఏంటంటే, ఈ కనెక్టివిటీ పరంగా అయితే ఇటువైపు డైవర్ట్ చేసి మనకు ప్రకాశం బ్యారేజ్‌లో అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అవుట్‌ఫ్లో చేయడానికైతే యూజ్ అయిద్ది. ప్రెజెంట్ ఇది గ్రావిటీ కెనాల్ కాబట్టి, ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే లామ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ వైకుంఠపురంతో అయితే ఎండ్ అయిద్ది. మీరిక్కడ చూడొచ్చు. అప్పట్లో వర్క్స్ జరిగినప్పుడు ఎలా అయితే ఇదయిందో చాలా వరకు దీనికి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు. దీన్నేంటంటే నెదర్‌లాండ్స్‌లోని గ్రావిటీ కెనాల్‌ని బేస్ చేసుకొని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఏదైతే కెనాల్స్ నిర్మించారో దాన్ని బేస్‌మెంట్ చేసుకొనైతే కెనాల్స్‌నైతే నిర్మించారు. ఈ కెనాల్‌ను కూడా ఏంటంటే ఫ్యూచర్‌లో ఈ కాలువల ద్వారా రవాణా గాని, ఇంకా వినోదం అంటే బోటింగ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి గాని, రవాణా పరంగా గాని, ఇంకా వరద రక్షణ అంటే వరదలు ఏమైనా వచ్చినా ఈ కెనాల్స్ ద్వారా డైవర్ట్ చేసి వరద ఏమి ముంపు లేకుండా చేద్దామనైతే ఈ కెనాల్స్‌నైతే ప్లాన్ చేశారు. ఇంత వర్క్ జరిగిన ఈ కెనాల్‌కి సంబంధించి చాలా మందికి ఇంత వర్క్ జరిగినట్టయితే తెలీదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత వర్క్స్ జరిగినాయో కెనాల్‌కి సంబంధించి. ఇదంతా చాలా మంది ఏంటంటే ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది ఒక గ్రాఫిక్ అంటారు. కానీ ఈ గ్రాఫిక్‌లో ఏ మాదిరిగా అయితే ఉందో, ఈ మాస్టర్ ప్లాన్‌లో ఏదైతే ఉందో ఈ కెనాల్స్ గాని, అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా గాని ఇయన్నీ ప్రెజెంట్ మనకి ఇది కంప్లీట్ అవుతున్నాయి. అంతకుముందు అంత వర్క్ జరిగినా చాలా మందికైతే తెలియలేదు. ప్రెజెంట్ మన వీడియోస్ ద్వారా కూడా చాలా మందికి ఇంత వర్క్ జరిగిందా అని చెప్పైతే తెలుస్తుంది. అలాగే మీరు ఇక్కడ రోడ్డు కూడా చూడండి. ఆ రోడ్డు ప్లానింగ్ కూడా ఈ రోడ్డు వైపు ఏంటంటే డక్టులు నిర్మిస్తున్నారు మధ్యలో. ఆ డక్టులో ఏంటంటే ఫ్యూచర్‌లో ఎలక్ట్రిక్ లైన్స్ గాని, కేబుల్ లైన్స్ గాని అయి కూడా ఉంటాయి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ అయి కూడా ఈ డక్టుల్లో అయితే ఉంటాయి. ఆ డక్టుకు ఏంటంటే మధ్యలో ఉండిద్ది. సైడ్‌లో ఏంటంటే డ్రైనేజీలకి వాటికైతే ప్రయారిటీ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఎంత ఇదిగా జరిగినాయో మీరు చూడొచ్చు. అలాగే ఈ కెనాల్ పక్కన ఉన్న N16 రోడ్డు వచ్చేసి అబ్బురాజుపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో అయితే ఎండ్ అయిద్ది. అలాగే నేను ఈ మొత్తం మాస్టర్ ప్లాన్‌లో 169 పేజెస్‌లో గమనించింది ఏంటంటే, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్స్‌కి సంబంధించి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే ఉంది. ఒక కెనాల్ నుండి ఇంకో కెనాల్‌కి కనెక్టివిటీ పరంగా గాని ప్రతీదీ డీటెయిల్‌గా అయితే ఉంది. ఆ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ కెనాల్స్ అన్నీ కంప్లీట్ అయితే అస్సలు ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఫ్యూచర్‌లో అమరావతికి. గతంలోనే ఇంత ఇదిగా ప్లాన్ చేసి ఇంత వర్క్స్ జరిగిందని చెప్పి చాలా మందికైతే తెలీదు. అలాగే ప్రెజెంట్ ఏడీసీ వాళ్ళు వీటికి సంబంధించిన టెండర్స్ కూడా పిలిచారు. దాదాపు 1500 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్స్ అయితే పిలిచారు. ఈ కాలువల నిర్మాణం అంటే పాలవాగు, కొండవీటి వాగు, ఈ గ్రావిటీ కెనాల్స్‌కి సంబంధించిన త్వరలో వర్క్స్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ కెనాల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.